ప్రధాని మోదీ త్వరలో ఏపీకి రానున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 2వ వారంలో రాజధాని పునః ప్రారంభ పనులు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న ఏపీకి ప్రధాని వస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రధాని పర్యటనలో భాగంగా 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ చేత శంకుస్థాపన చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ రాక సందర్భంగా అభివృద్ధి పనులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఉన్నత స్థాయి అధికార బృందం సమావేశమైంది. ముఖ్యంగా ప్రధానితో పునః ప్రారంభ పనులు చేయించి మరోసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులను ప్రారంభించి 3 ఏళ్లలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏపీకి త్వరలో మోదీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజధాని వైభవాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? సమాచారం ఏంటి? ఎస్ రాజేశ్వరి, రాజధాని అమరావతి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొంత వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత రాజధాని అమరావతిగా నిర్ణయించారో అప్పుడు అమరావతి శంకుస్థాపనకి గతంలో మోడీ ఇక్కడికి రావడం జరిగింది, శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. అప్పుడు నీరు మట్టి కూడా మోడీ తీసుకురాచి అమరావతికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ 2019-24 మధ్య కూటమి ప్రభుత్వం మారటం, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అమరావతి రాజధాని పనులు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి సంబంధించిన పనులు వేగవంతం అయితే పెరిగాయి. అయితే దీనికి సంబంధించి వచ్చే నెల 15న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్నట్టు కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ వేడుకలకు సంబంధించి ప్రధాని హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రికి సంబంధించి ఇప్పటికే రాజధాని నిర్మాణంలో భాగంగా అటు నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఖరారు చేస్తున్న నేపథ్యంలో అటు ఏపీ రాజధాని సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని చేతుల మీదుగా కూడా శ్రీకారం చుట్టేలాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. దాంతో పాటు ప్రధానంగా రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు, పలు ప్రాజెక్టుల అంశాలన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు ప్రధాని చేతుల మీదుగా కూడా శంకుస్థాపన జరిగాయి. దానికి సంబంధించి కూడా వచ్చే నెల 15న రాష్ట్రానికి ప్రధాని రాక అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాక సందర్భంగా ఇప్పటికే అనేక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రస్తుతము ఏదైతే ముందుకు సాగుతుందో కూటమి ప్రభుత్వం, దానిలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రగతి, అదేవిధంగా రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనులు అన్ని కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. నేడు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సభకు 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డెబ్బై సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో సభ చుట్టూ పర్యవేక్షణ కొనసాగనుంది. సభకు వచ్చే వారి కోసం 9 చోట్ల పార్కింగ్ సదుపాయంతో పాటు 4 చోట్ల భోజన వస్తువులను ఏర్పాటు చేశారు. జనసేన ఆవిర్భావ సభకు 50 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కత్తిపూడి నుంచి అచ్చంపేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు సభకు హాజరు కానున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి జనసేన జయకేతనం పేరుతో సభ నిర్వహిస్తోంది. ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగాయి, సభ నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి.
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభంగానుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న సభ కావడంతో దీనిపైన పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఇచ్చిన కమిటీలన్నీ కూడా తమ కమిటీలకి సంబంధించి తమ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, దాదాపు 15 ఎకరాల ప్రాంగణంలో ఒక ప్రైవేట్ వెంచర్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇది సభకి సంబంధించి జైకేతనం సభగా కూడా నామకరణం చేయడం జరిగింది. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే అభిమానులు కావచ్చు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దారి పొడుగున పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా భోజన సౌకర్యం కూడా, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా జైకేతనం సభకి సంబంధించి వస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన వీరశంకర్ ఉన్నారు. సార్ చెప్పండి, శివశంకర్కి సంబంధించి ఏంటి, ఎలా జరుగుతుంది, మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సభ ఏ రకంగా నిర్వహిస్తున్నారు? చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈ సభ. మనం జనసేన ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ ఇక్కడ చూస్తే ఒక పండగ వాతావరణం ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు పడి ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. గతంలో మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఎన్నికల ముందు, ఖచ్చితంగా ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామంటూ. అదే స్థాయిలో 100% స్ట్రైక్ రేట్తో జనసేన రావడం జరిగింది. ఈసారి అధికారికంగా అధికారంలో ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఎలా చూస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఇది మాటలలో చెప్పడానికి లేదండి. ఇది ప్రయాగ అలాగే ఇది ఒక మహా కుంభమేళా లాగా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పడానికి కూడా మాటలు ఏమి రావట్లేదండి. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే గ్యాలరీలు కావచ్చు, కుర్చీలు కావచ్చు భారీ స్థాయిలో వేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని కమిటీలు వేశారు ఇక్కడ? సార్ ఫుడ్ కమిటీ కానీ, ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే ఆల్మోస్ట్ అన్ని కమిటీలు వేసామండి. సుమారు ఒక 6-7 lakhs వస్తారని ఒక అంచనా అండి సార్. ఓకే సార్. మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ కమిటీలకి సంబంధించి ఇక్కడికి వచ్చే జనాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా మనం గ్యాలరీలు చూడొచ్చు, ఏ రకంగా గ్యాలరీ నిర్వహణ జరిగింది, గ్యాలరీల నిర్మాణం జరిగిందో కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. బారికేడ్స్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గతంలో నిర్వహించిన సభలకి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఎదరికి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఫ్రంట్ గ్యాలరీ అయితే ఇరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఇక్కడ, అందులోనూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, దానికి సంబంధించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఎదర 2 ఫెన్సింగ్లు అయితే ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరు తోసుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కలగకుండా పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. ప్రత్యేకంగా దాదాపు ఒక్కొక్క గ్యాలరీకి సంబంధించి కూడా 2500 నుంచి 3000 మంది కూర్చునే విధంగా ఒక్కొక్క గ్యాలరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళలకి సంబంధించి కూడా ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీర మహిళలకి సంబంధించి సుదూర ప్రాంతాలు, ఇటు తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, కర్ణాటక, ఇలాంటి ప్రాంతాలన్నిటి నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వస్తారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా దాదాపు 9 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 4-5 ప్రాంతాల్లో కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. వచ్చేవాళ్ళు ఎక్కడ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మొత్తం 2000 మంది పోలీసుల బందోబస్తుతో ఈ సభ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు 70 సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 20 డ్రోన్ కెమెరాలకి సంబంధించి కూడా మొత్తం వీటిల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 గంటలకి, అంటే 3 గంటల ప్రాంతంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం, అదేవిధంగా డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పిఠాపురం సభా ప్రాంగణానికి 3:30కి చేరుకుంటారు. ఇక్కడ 3:30 నుంచి 8 గంటల పాటు కూడా సభ నిర్వహించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తారు, ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. కాబట్టి పూర్తి స్థాయిలో పిఠాపురం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మరికొద్దిసేపట్లోనే పిఠాపురం సభ ప్రారంభంగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటర్ స్టూడియో.
జయకేతనం సభ చిరు వ్యాపారులకు లాభసాటిగా మారింది. పెద్ద ఎత్తున తరలి వచ్చే అభిమానులు తమ వద్ద స్నాక్స్ ఐటెంను కొనుక్కోవడంతో తమ కుటుంబాలకు ఉపాధి లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. జయకేతనం సభకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక మంచి విషయం చెప్తారు. ఏదైతే ఇక్కడ సభ ఏర్పాటు చేయడం ద్వారా చిరు వ్యాపారులు కావచ్చు, రకరకాల చిరు వ్యాపారులందరికీ మేలు జరుగుతుంది. తద్వారా జనసేన పార్టీ ఒకంత లాభాన్ని చేకూర్చింది అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టామని చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. వీరంతా వేరుశెనక్కాయలు వీటిని అమ్ముకుంటూ ఉన్నవారు. వీరు ఉదయమే బాబు నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడ వ్యాపారానికి? రాత్రి 12కి వచ్చామండి. వ్యాపారం బాగానే మొదలైందా? బాగానే మొదలైంది. సాయంకాలం దాకా కొద్దిగా నీకు డబ్బులు వస్తాయా? 4 రూపాయలు డబ్బులు జేబు నిండుదా? వస్తాయండి. పర్లేదు. ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? ఇక్కడ చింతర దగ్గర అండి, ప్రియగన్నాపురం. ప్రియగన్నాపురం నుంచి నైట్ వచ్చి 1 గంటకు వచ్చాము. అక్కడ భోజనం గట్ట చేయడానికి మరి ఇబ్బంది కదండి. ఇప్పుడు తెల్లరాక టిఫిన్ గట్ట దొరికింది. పులిహోర ప్యాకెట్లు అయితే ఇచ్చారు, తిన్నామండి. తిన్న తర్వాత జనాలు అది గట్టిగానే ఉండరా, ఖాళీ లేదు. వచ్చే కన్నా పోలీసు వాళ్ళు అదే సహకారం ఇచ్చి గట్టిగా బందోబస్తు చేస్తే అటు నుంచి బయటకు వెళ్ళిపోయామండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుద్ది అన్నారండి, 8 గంటలకల్లా మరి స్టార్ట్ అవుద్ది, మీరేమో ఇబ్బంది పడద్దు అని సౌకర్యం బాగానే ఉందండి. నీ వ్యాపారం ఎలా అని చెప్పు. పర్లేదండి, బాగానే ఉందండి. సాయంత్రంలోనే సరికి అయిపోద్దండి. ఇదిగో మనం చూడొచ్చు ఇక్కడ వేరుశనకాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చిరు వ్యాపారులు ఏదైతే ఈ యొక్క స్నాక్స్ ఇలాంటి అమ్ముకునే వ్యాపారులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటే, ఇలా చిరు వ్యాపారులు ప్రోత్సహించాలి, చిరు వ్యాపారులకి నా సభ ద్వారా కొంత ఇన్కమ్ సోర్స్ చేకూరాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఐస్ క్రీమ్ కావచ్చు. బాబు ఇక్కడ బాదం పాలు అమ్ముతున్నారు. బాబు వ్యాపారం ఎలా ఉంది నీకు? పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? ఏ ఊరి నుంచి వచ్చావు? నీకు వ్యాపారం ఎలాగుంది? వాళ్ళు బాగానే ఉంది సార్. సాయంకాలం లోపలిగా 4 డబ్బులు జేబులోకి వస్తాయని నీకు ధైర్యం ఉందా? ఉంది సార్, ఉందండి. నువ్వేం అమ్మకానికి వచ్చావా? ఇప్పుడు వచ్చారండి. సాయంకాలం లోపలిగా ఇవన్నీ అమ్మేస్తావా? అయిపోతాయి. పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు? వ్యాపారం చేసుకోమన్నారండి. ఇక మనం చూడొచ్చు చిన్న చిరు వ్యాపారులు ఇలాంటి వాళ్ళని బతికించాలనే ఉద్దేశంతో నువ్వు ఐస్ క్రీమ్ అమ్మనిది. ఎన్ని గంటలకు వచ్చావు? 7 గంటలకండి. బాగా ఉన్న వ్యాపారం? పర్లేదు. సాయంకాలం కల్లా మొత్తం బండి అంతా అమ్మేస్తావా? అమ్ముతామండి. ఇక మనం చూడొచ్చు ఏదైతే ఇది సభా ప్రాంగణం ఉంది. సభా ప్రాంగణానికి వెళ్ళాలంటే కనుక ఈ విధంగానే ముందుకెళ్ళాలి. ఇక్కడ ముఖ్యంగా అధికంగా వేసవకాలం కావడంతో ఐస్ క్రీమ్ బళ్ళు కావచ్చు, లేకపోతే ఈ వేరుశెనకాయలు, లేకపోతే కర్ర పండ్లు, అలాగే బాదం పాలు, పాప్కార్న్, చిప్స్ ఇలాంటి వ్యాపారులు చిరు వ్యాపారులు ఇక్కడికి రావడం జరిగింది. వారి కాన్సెప్ట్ కూడా ఒకటే, ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా ప్రజానికం తరలి వస్తుంది. తద్వారా వారికి ఆదాయం, ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది. ఒక కనీసం 2 రోజులు 3 రోజుల పాటు కూడా 2 రోజులు 3 రోజుల పాటు ఈ డబ్బులు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టారని చెప్పడం జరిగింది. మరోవైపు సభా ప్రాంగణాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి దాదాపు 250 మీటర్ల దూరం ఉంది. సాయంకాలం ప్రాంతంలో ఈ యొక్క 6 లక్షల నుంచి 7 లక్షల వరకు జనాలు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వ్యాపారులు ప్రోత్సహించడంతో పాటు మజ్జిగ, మంచినీళ్లు, అలాగే పుచ్చకాయ ముక్కలు, బొప్పాయికాయ ముక్కలు, ఇటువంటి కోల్డ్ అంటే వాతావరణం వేడిగా ఉండడంతో శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా, డీహైడ్రేషన్ దారి పెరగకుండా ఉండడం కోసం ఈ వీటి శీతల పానీయాలకు సంబంధించినటువంటి ఫ్రీగానే అందజేస్తున్నారు. మరోవైపు వచ్చేవారికి భోజనాలు పెట్టడమే కాకుండా సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా వారందరికీ ఆహారం, పానీయాలను కూడా అందజేస్తామని చెప్పి నాదండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగానే పక్కగా ఏర్పాట్లు చేశారు. ఇటు చిరు వ్యాపారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 1 గంటకి ఇక్కడికి వచ్చాం, తన వ్యాపారాన్ని ప్రారంభించి సాయంకాలం అయ్యేటప్పటికి 4 రూపాయలు జేబులో వేసుకుని ఖచ్చితంగా వెళ్తామని చెప్పి వాళ్ళ ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటే రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటున్నారు జనం. చిన్న పెద్ద అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రంగ్ బర్సే అంటూ కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తున్నారు. హ్యాపీ హోలీ. Eita, cuenta coisa de Mas, happy Holi. Ayo!
హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద హోలీ సంబరాలు అంబరానంటే విద్యార్థులు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హోలీ సంబరాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. హోలీని శాంతియుతంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హోలీ సంబరాలు అంబరానంటాయి. హోలీ ఈవెంట్స్ లో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. యువతతో కలిసి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా హోలీ సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకున్నారు. రంగ్ బరిసే అంటూ కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తున్నారు. హోలీ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హోలీ సంబరాలు అయితే అంబరాంట చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో మొదటిసారిగా ఈ యొక్క హోలీ వేడుకలు అనేటివి ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే చిన్న పెద్ద లేదా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రంగులు చల్లుకుంటూ వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే హోలీ వసంత పంచమి అంటేనే ఈ యొక్క రంగులు పూసుకొని వాళ్ళ ఆనందాలు పొందడం. దీనికి సంబంధించి ఇటు కొత్తగూడెం అయితే దీనికి భారీగా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు మనతో ఉన్నారు. అంటే ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటనేది అయితే కనుక్కుందాం. అలా చెప్పండి అసలు కొత్తగూడెంలో ఈ విధమైనటువంటి ఒక ఈవెంట్ పెట్టాలని మీకు ఆలోచన వచ్చింది? కొత్తగూడెంలో ఇటు భద్రాద్రి జిల్లా చూసుకుంటే అటు ఖమ్మం జిల్లాలో కానీ ఇటు వరంగల్ జిల్లా కానీ అన్ని విధాలుగా జిల్లా డెవలప్మెంట్ అభివృద్ధిగా ఉంటుంది ముందుకి. కొత్తగూడెంలో ఏదైతే ఉందో చాలా మంది మటుకు మాస్ పీపుల్ ఉన్నారని చెప్పేసి పబ్లిక్ టాక్. అది చాలా తప్పండి. చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా ఇండస్ట్రీస్. సో వాళ్ళందరి కోసం కొత్తగూడెంలో కూడా ఒక ఈవెంట్స్ అనేది అంటే ఇలాంటి హోలీవుడ్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తే ఒక ఆర్గానిక్ కలర్స్ తోటి మనం కండక్ట్ చేస్తే ఇలాంటి ఈవెంట్స్ తోటి మనకి కొత్తగూడెంలో కూడా కొంచెం కాన్సెప్ట్ ఆలోచనతో ఈవెంట్ కండక్ట్ చేశారు. అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే చిన్న పెద్ద అనేక మంది కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ అంటే ఫ్యామిలీకి సంబంధించి లేదు అంటే యంగ్ టీనేజర్స్ కి సంబంధించి అదే విధంగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. హోలీకి సంబంధించి ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ వారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ విధంగా ఉంది కొత్తగూడెంలో యొక్క ఈవెంట్? ఇదే ఈవెంట్ హైదరాబాద్ లో చూద్దాం అనుకుంటున్నాము. ఇదే ఈవెంట్ హైదరాబాద్ లో వెళ్దాం అనుకుంటున్నాము, కానీ అదే ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేశారు. చాలా బాగుంది. అక్కడ ఇంకా టమాటాలు అవన్నీ చేస్తారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము రావడము. హైదరాబాద్ పోయి మరి అంటే లైవ్ కాన్సర్ట్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ అదే సేమ్ దానికి మించి అంతకంటే ఎక్కువ అనిపించింది నాకు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. ఈ ఈవెంట్ ఏ విధంగా సాగుతుంది అన్న చెప్పండి. కొత్తగూడెంలో ఈ ఈవెంట్ పెట్టడము ఈ విధంగా సాగడం ఏ విధంగా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఫస్ట్ టైం కొత్తగూడెంలో ఇలాంటి ప్రోగ్రామ్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. డిఫరెంట్ గా కార్పొరేట్ స్టైల్లో ఇట్లా ఫస్ట్ టైం చూస్తాను కొత్తగూడెంలో. మరీ ఇన్ని ఈవెంట్లు జరగాల, అందరినీ సపోర్ట్ చేయాలా, అది వీళ్ళని కూడా సపోర్ట్ చేస్తేనే ఇది అయితే అంతే కదా అన్న చెప్పండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉంది ఇది? అది లోకల్ చిన్న బజార్ అన్న. అసలు అనుకున్నంత అంత హెవీగా గ్రాండ్ జరుగుతుంది.
అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ కూడా వచ్చేసింది. కానీ ఈ విధంగా ఫస్ట్ టైం కదా, చాలా క్రౌడ్గా ఉంది అండ్ చాలా క్రేజీగా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఈ హోలీ ఈవెంట్ కి సంబంధించి అంటే చాలా బాగా జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఆర్గనైజర్లు